శ్రీకాకుళం వచ్చాయి. ఈరోజు తాగునీరు సాగునీరు మడక్సిరాకు నీళ్ళు ఇస్తున్నాం, కుప్పంకు నీళ్ళు ఇచ్చాం అతి తక్కువ కాలంలోనే. మరి ఆయన 5 సంవత్సరాలుగా ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు, మేము 18 నెలల్లో ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాం. మరి ఈరోజు అన్ని చెరువులకు నీళ్ళు ఇస్తున్నాం, గ్రౌండ్ వాటర్ పెరిగింది. మరి ఈరోజు అన్ని విధాలుగా మేము అభివృద్ధి చేస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం ఎందుకు ఆపారండి? పోలవరం ఆ రోజు మేము 14-19లో ఏ స్థాయికి తీసుకెళ్ళాం. మరి 5 సంవత్సరాలుగా పోలవరం ఏం చేశారు, అమరావతి ఏం చేశారు, టిడ్కో ఇండ్లు ఏం చేశారు? మరి నేనే పూర్తి చేశాను భోగాపురం ఎయిర్పోర్టు అన్నారు. మరి ఆయనే భోగాపురం ఎయిర్పోర్టు క్రెడిట్ నాదే అన్నారు. మరి ఎక్కడ క్రెడిట్? 14-19లో మరి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు, అనుమతులు తీసుకొచ్చారు, ల్యాండ్ అక్విజిషన్ జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారండి మనందరం చూసాం. ఎర్ర బస్సే పోలేని చోట ఎయిర్ బస్సు అవసరమా? ఉన్న విశాఖపట్నంలో ఉన్న ఎయిర్పోర్ట్ మధ్యాహ్నం పూట ఈగలు చెప్పుకుంటున్నారు, ఇక్కడికి ఎయిర్పోర్ట్ అవసరమా? నేను ముఖ్యమంత్రి అవుతే మీ కోర్టుకు వెళ్ళి ఆ భూములన్నీ మీకు రిటర్న్ ఇప్పిస్తాను అని అన్నారు. మరి ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? అన్ని సాక్ష్యాలు ఆధారాలతో సహా ఉన్నాయి, ప్రజలందరూ చూస్తున్నారు. ఒక సాక్షి పేపర్లోనూ సాక్షి ఛానల్లోనూ ప్లే చేస్తే కాదు, దానికి తగ్గట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు 14-19 ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడారు.